నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదే విధముగా యూట్యూబ్ లో లైవ్ లో ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ప్రేమిస్తూ అనేక మంది కుటుంబ సభ్యులు, ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ సభ్యులు ఆయా రాష్ట్రాల్లో నివసిస్తూ మన మినిస్ట్రీస్ ని ఎంతో ఆదరిస్తూ దేవుని కొరకు వారి జీవితాలను, ఆత్మీయ జీవితాలను బలపరుచుకుంటూ ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీ కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్న మా ఆత్మీయ బిడ్డలు, క్రైస్తవ బిడ్డలందరికీ కూడా వారి కుటుంబానికి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఇదే మన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. గత కొన్ని నెలల క్రితము నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి అనే అంశం మీద మొదటి భాగాన్ని మీకు తెలియజేశాను. భక్తి పుట్టించే ధైర్యము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. ఈ యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్కుని మనం వేసుకోవాలా. మన ఉదయంలో ఆ ప్రశ్న ఏమిటంటే, నీవు చేసే భక్తిని బట్టి, నీవు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, నీవు ప్రేమిస్తున్న దేవుడు సజీవుడు, నీవు మహిమపరుస్తున్న దేవుడు ఈ లోకములో లేని, ఈ లోకములో ఆయనకున్న గొప్ప మహిమ ఎవరికి లేదు. అటువంటి ఆరాధనకు యోగ్యుడైన దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు. 148 కోట్ల ప్రజలు ఉన్న దేశంలో, రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో అన్నిటిలో కూడా అనేక మంది ఆయన్ని మహిమపరుస్తున్నారు, ఆయన్ని ఆరాధిస్తున్నారు, ఆయన్ని పూజిస్తున్నారు. ఎవరు ఆ దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు, తండ్రైన యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువుని అనేక మంది ప్రజలు ఆరాధిస్తున్నారు. ఈ ఆరాధనకు యోగ్యుడైన దేవుడును, భక్తిగా మనం పూజించే దేవుడును మనము ఏ విధంగా దేవునికి విధేయులుగా ఉన్నాము? భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? భక్తిగా మనము జీవించగలుగుతున్నామా? కొన్ని విషయాలు మీ ఎదుట నేను ఉంచడానికి ఇష్టపడుతున్నాను. నీవు చేసే భక్తిని బట్టి నీవు లోకంలో ధైర్యముగా ఉండాలా. నా ప్రభువు ధైర్యవంతుడు, నా ప్రభువు అనేక మందిని శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచే దేవుడు. అనేక మంది శత్రువులు నిన్ను వెంటాడినప్పుడు కూడా ఏ అపాయము రాకుండా కాపాడే దేవుడు. నీతో ఉండగా, నీలో ఉండగా నీవు ఎందుకు భయపడుతున్నావు? ఒకవేళ నువ్వు భయపడ్డావంటే నీ భక్తి అసంపూర్ణమైనది, నీ భక్తి సరైనది కాదు. అనేక సందేశాలలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భక్తి కోసము ఎందుకో ప్రభువు అనేక సందేశాలను, దేవుని మాటలను రిలీజ్ చేస్తున్నాడు. ప్రజలను మనము ఉదాహరణగా తీసుకుంటే వారి ఆలోచనలంతా శరీరానుసారంగా బ్రతకాలి. ఈ లోకంలో శరీర కోరికలు తీర్చుకుంటూ, తినుచు, త్రాగుచు సుఖించే వ్యక్తులుగా వారు జీవిస్తున్నారు. నేటి క్రైస్తవ విశ్వాసులు ఏ కోవలో ఉన్నారు, ఏ త్రోవలో ఉన్నారో ఒక ప్రశ్న మీ ఎదుట ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి. నీవు చేసే భక్తి ధైర్యము పుట్టించాలి. ఎప్పుడు ధైర్యముగా ఉంటామంటే, మనము చదువుకుంటున్న పిల్లలను చూస్తే, లేకపోతే చిన్న పిల్లలను మనం చూస్తే, వారు తల్లిదండ్రులు పక్కన ఉంటే వారు ధైర్యంగా ఉండగలుగుతారు. తల్లిదండ్రులు పక్కకి వెళ్ళిపోతే వాళ్ళకు భయం కలిగి వాళ్ళు భయక్రాంతులు అయిపోతారు. ఇంకా అనేక రకములుగా మనం చూస్తే, గాడ్ ఫాదర్ అంటారు, వెనకాల
సపోర్ట్ చేసే వ్యక్తులను మనము చూస్తూ ఉంటాము. కానీ నేటి క్రైస్తవ్యంలో, నేటి ఆత్మీయ జీవితంలో నీ వెనక ముందు ఉండేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఉండాలా. నీ ముందు నడిచేది ఆయనే, నీ వెనక ఉండేది ఆయనే, నీ కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉండేది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనని నీ జీవితంలోకి ఆహ్వానించి ఆయనను శాశ్వతముగా ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యతనిస్తూ ప్రభువు కొరకు నీవు జీవిస్తే నీవు ఈ లోకంలో భక్తిపరుడుగా, భక్తుల మాదిరిగా పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా అయితే భక్తుల జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగాల్లో రాయబడినయో, ఈ లోకంలో, ఈ సమాజంలో ఫలానా కుమారుడు భక్తిపరుడు, దైవ భక్తిపరుడు, దేవుని కొరకు త్యాగం చేసేవాడు అని సమాజంలో, నీ గ్రామంలో, నీ రాష్ట్రంలో దేవుని కొరకు నీవు నిలబడే వ్యక్తిగా ఉంటావు. గత కొన్ని మాసాల కింద ప్రవీణ్ బ్రదర్ చనిపోయాడు. చనిపోతూ సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటిస్తూ లోకానికి సాక్షిగా ఉన్నాడాయన. లోక ప్రజలందరూ, క్రైస్తవులొక్కరే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆయన గురించి తెలుసుకోగలిగారు. ఆయన గురించి స్టడీ చేశారు అనేక మంది వ్యక్తులు. క్రైస్తవ జీవితం అంటే ఇతరులకు సాక్షిగా కనపడాలా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలా. నీవు మాట్లాడే మాటలు నీకు ధైర్యము కలిగించే వ్యక్తిగా ఉండాలా. ధైర్యాన్ని కలిగించే భక్తి యొక్క లక్షణాలు కొన్ని మీ ఎదుట ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము చదువుతారా? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. శద్రకు, మేషకు, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుని మండుచున్న వేడిగా ఈ అగ్నిగుణంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. మరియు మీ వశంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా. ఇక్కడ మనము ఈ దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో మనము ఆ పై వచనంలో మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇక్కడ రాజు ఏం చెప్తున్నాడంటే ఒక విగ్రహాన్ని లేకపోతే ఒక దేవతను పూజించమని అక్కడ ప్రజలకు ఆజ్ఞాపించాడు. కానీ ఇక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగోను ఈ వ్యక్తులు ఆ రాజు ఆజ్ఞను వ్యతిరేకించారు. ఆ రాజు పూజించమన్న దాన్ని మేము పూజించము, మేము ఆ దేవతలను ఆరాధించమని ఖచ్చితముగా చెప్పారు. మనము ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తులను మనం చూస్తే వారు భక్తి జీవితంలో కాంప్రమైజ్ అవ్వలేదు. వారి భక్తి జీవితంలో దిగజారిపోలేదు. వారు నమ్ముకున్న దేవుడికి అవమానపరిచే వ్యక్తులుగా వారు లేరు. జాగ్రత్తగా ఆలోచన చేయాలా. అక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగో రాజు అధికారాన్ని ధిక్కరించారు. రాజు మాటలను లక్ష్య పెట్టకుండా నా దేవుణ్ణి నేను అవమానపరచను, నా దేవుడను నేను దుఃఖపరచను, ఆయన నామాన్ని నేను సిగ్గుపరచనని ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దేవునికి విధేయులుగా చూపించి, దేవునికి విధేయులుగా బ్రతుకుతూ తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు నామాన్ని వారు గొప్పగా ఎంచుకున్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయాలా. వారు దేవుని నామాన్ని గొప్పగా ఎంచుకునే వ్యక్తులుగా జీవించారు. గొప్పగా ఎంచుకునే వ్యక్తులుగా జీవించారు. వారి ధైర్యం ఎటువంటిదంటే, ఒకవేళ ఆ రాజు మాట వినకపోతే ఆ రాజు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే, రాజులు ఎవరైతే వ్యక్తులు మాటలు తిరస్కరిస్తారో వారందరినీ కూడా చంపివేయడానికి ప్రయత్నిస్తారు. ఈ ముగ్గురు కూడా ఎక్కడా భయపడలేదు. ఎక్కడా కూడా దేవుణ్ణి అవమానపరచాలని, దేవుణ్ణి సిగ్గుపరచాలని, దేవుని నామాన్ని బాధ పెట్టాలని కానీ, దేవుని నామాన్ని ఇతరులకు ఇబ్బందికరంగా చేయాలని కానీ వీరు ఎక్కడ
భక్తిని వదిలిపెట్టలేదు. భక్తి ధైర్యం పుట్టింపదా నీ భక్తి అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకున్నాం. ఇది ముగ్గురిని మనం ఆలోచన చేస్తే వారి భక్తి జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన నామాన్ని ఒప్పుకొని జీవించే లక్షణము కలిగి జీవించాలా. ఆయన నామాన్ని మనము ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రభువుని మనము అవమానపరిచే, సిగ్గుపరిచే వ్యక్తులుగా ఉండవద్దు. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. నీ తల్లిదండ్రులను సన్మానించుము, నీ తల్లిదండ్రులను గౌరవించుము, నీ తల్లిదండ్రులను అవమానపరిచే వ్యక్తులుగా మీరు ఉండవద్దు. మీరు విధేయులుగా భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించండి అని దేవుడు మనకి అనేకమైన ఆజ్ఞలు, అనేకమైన వాగ్దానాలు, అనేకమైన మాటలు మనకు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. నీ తల్లిదండ్రులను నీకు ఇతరుల మధ్య, లోక ప్రజల మధ్య, లేకపోతే అనేక రకమైన వ్యక్తుల మధ్య అవమానకరముగా, లేకపోతే వారిని బాధ పెట్టే వ్యక్తిగా నీవు ఉంటే తల్లిదండ్రులు ఏ విధంగా అయితే క్షోభిస్తారో, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే బాధపడతారో, తల్లిదండ్రులు చెప్పుకోలేక కృంగిపోతారో, ప్రభువు కూడా మన భక్తిని చూసి, మనము ఆయన్ని ఆరాధించే శ్రద్ధను చూసి ఆయన కూడా అవమానపరచబడుతున్నాడా, సంతోషపరచబడుతున్నాడా, మనము మన భక్తిని ఎల్లప్పుడూ సరి చేసుకుంటూ ఉండాలా. క్రైస్తవ జీవితము అంటే ఇది ఆషామాషి కాదండి. క్రైస్తవ జీవితము ఎప్పుడు కూడా నీ భక్తిని సరి చూసుకుంటూ ఉండాలా, నీ విశ్వాసాన్ని సరి చూసుకుంటూ ఉండాలా. ఎక్కడైనా అవిశ్వాసముతో మనము ముందుకు నడుస్తున్నామేమో, ఎక్కడైనా దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మనం పరిగెత్తుతున్నామేమో, ఎక్కడైనా ప్రభు మాటను లక్ష్య పెట్టకుండా మనం నడుస్తున్నామేమో, ఎల్లప్పుడూ కూడా దినదినము కూడా మన భక్తిని, మన విశ్వాసాన్ని ప్రభు యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా లేదో మనం ఎల్లప్పుడూ చూసుకుంటూ ఉండాలా. దేవుడు భక్తి పరులను హెచ్చించి తనకు అనుగుణముగా తీర్చుకుని అవసరాలకు ప్రభు మహిమను చాటే వ్యక్తులుగా, ప్రవక్తలుగా, సువార్తికులుగా, అంతర్జాతీయ నాయకులుగా ఆయన చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే, నా కుమారుడు భక్తి పరుడు, నన్ను విడిచిపెట్టని వ్యక్తి. లోక ప్రజలందరూ కూడా ఎన్ని శ్రమలు పెట్టినా, లోక ప్రజలు, రాజులు, అధికారులు, న్యాయాధిపతులు, పీఠాధిపతులు ఎంతమంది ఇబ్బంది పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా కూడా నా కుమారుడు నాకు విధేయుడిగా ఉన్నాడు, నా కుమారుడు నాకు నమ్మకముగా ఉన్నాడు, నా కుమారుడు నన్ను అవమానించకుండా 10 మందిలో కూడా లోక ప్రజల ముందు నా భక్తిని కనపరిచాడు. ప్రభువు నిన్ను చూస్తాడు, నువ్వు చేసే భక్తిని చూస్తాడు, నీవు విధేయుడిగా జీవిస్తున్నావా లేదా చూస్తాడు. అన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడు ఆయనకు సమస్తము సాధ్యమే. ఈ దినమున క్రైస్తవ వ్యక్తులు క్రైస్తవ భక్తి జీవితంలో ఎందుకు అనగాడిపోతున్నారు, ఎందుకు కృంగిపోతున్నారు, ఎందుకు దీనస్థితిలో వెళ్ళిపోతున్నారంటే వారి భక్తి సరి అయినది లేదు. వారి భక్తి జీవితం అంతా కూడా దినదినము చల్లారిపోతుంది. మందిరాలకు వెళుతూ ఉంటారు, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు, సేవకులు చెప్పిన మాటను విన్నట్టే ఉంటారు, కానీ ప్రభువుని ఆరాధించలేని వ్యక్తులుగా వారి జీవితం ఉన్నది. అందుకనే దేవుడు నీ జీవితంలో చేయవలసిన ఆశ్చర్య కార్యాలని చేయలేకపోతున్నాడు. దేవుడు నీకు ఇవ్వవలసినవి, నీకు పొందుకోవలసినవి నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఆయన చేయలేకపోతున్నాడు. ఆయన చేయలేని స్థితిలో మనము ఆయన్ని అవమానపరుస్తున్నాము. ప్రభు ఒక మాట చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వాదాలకు, దీవెనలకు వారసులుగా ఉండడానికి, ఈ లోకములో వెలుగుకరముగా ఉండడానికి పిలుస్తున్నాడు. ఆయన పరిశుద్ధవంతమైన, శక్తివంతమైన కాంతిని నీ మీదకి వెదజల్లితే, నిన్ను వెలుగుకరముగా చేస్తే, లోకములో నీవు నీ భక్తిని చంపేసుకుని, నీ భక్తిని సల్లార్చుకుని ప్రభు నామాన్ని అవమానపరిచే వ్యక్తులుగా ఉన్నామేమో. ఇక్కడ ఈ ముగ్గురిని మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రాజు మాటలను తిరస్కరించి ప్రభు నామాన్ని అవమానపరచకుండా మమ్మల్ని ఏమి చేసినా పర్వాలేదు,
మా బ్రతుకులు ఏమైపోయినా పర్లేదు, మమ్మల్ని కాపాడే దేవుడు నా రాజైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, నన్ను రక్షించే దేవుడు ఉన్నాడు, నన్ను కాపాడే దేవుడు ఉన్నాడు అని ధైర్యముగా నిలబడి భక్తిని కనపరిచారు. దేవతలకు నమస్కరించలేదు, ఆ ప్రతిమకు మొక్కలేదు. వారి బ్రతుకులు, వారి జీవితాలు భక్తి జీవితాలుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ క్రింది వచనాల్లో చూస్తే తర్వాత జరిగినవన్నీ మనకు తెలిసినవి, కానీ వీరి భక్తి జీవితాన్ని మీదట ఉంచుతున్నాను. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. ఇక్కడ వీరు చేసిన భక్తి వారికి ధైర్యం పుట్టించింది. వారి వెనుకున్నది ఎవరు, వారు కాపాడేది ఎవరు, వారిని రక్షించేది ఎవరని యేసుక్రీస్తు ప్రభుని వారు ఆధారం చేసుకున్నారు. ప్రభు పైన నమ్మకంగా నిలబడ్డారు. ప్రభు నా జీవితంలో ఎన్ని చేసినా, వీళ్ళు ఎన్ని కుట్రలు క్రియలు ఎన్ని చేసినా నన్ను రక్షించే దేవుడు ఉన్నారని వారు శత్రుకు, మేషకు, అభిజ్ఞములు ధైర్యముగా ఉన్నారు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ధైర్యాన్ని కలిగించే భక్తి యొక్క లక్షణాల్లో ఇక్కడ మనము ఈ వ్యక్తులను చూస్తాము. వారు ఆయన నామాన్ని ఒప్పుకొని జీవించే లక్షణము కలిగి ఉన్నారు. రెండవదిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువుతారా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయనే. ఇక్కడ ఈ లోకం కొరకు బ్రతికే వ్యక్తులను మనం చూస్తున్నాము. క్రైస్తవులు కూడా ఈ లోక ప్రజల మాదిరిగానే నటిస్తూ బ్రతికే భక్తి జీవితాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాము. నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలు, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇక లోక మాలిన్యము తన అంటకుండా తను తాను కాపాడుకున్నటయే. ఇహలోక మాలిన్యము అంటే ఈ లోకములో పాపము, ఈ లోకంలో శరీరానుసారముగా కోరుకునే సుఖములు, ఈ లోకములో మనము దేనికోసమైతే పరిగెడుతున్నాము, ప్రజల మాదిరిగా డబ్బు, ధనాశ, లేకపోతే బంగారములు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, ఈ లోకంలో నా స్టేటస్ అందరికన్నా ఎక్కువగా కనపడాలి, నేను వేసుకునే దుస్తులు అందరిలో గొప్పగా కనబడాలి. ఇహలోక మాలిన్యము, ఇహలోక ప్రజలు, ఈ లోక ప్రజలందరూ కూడా కొంతమంది అధికారాన్ని కోరుకుంటున్నారు, కొంతమంది నాయకులుగా ఉండాలని కోరుకుంటున్నారు, కొంతమంది పెత్తనం చలాయించాలని ఉంటున్నారు, కొంతమంది డబ్బులు, ఆస్తులు సంపాదించాలని ఆశపడుతున్నారు. ఇహలోక మాలిన్యం మనకు అంటవద్దు. శరీరముతో, మన శరీరము దేవుడిచ్చిన ఈ శరీరాన్ని పాపమును ఆస్వాదించి పాపపూరితమైన, స్వార్థపూరితమైన ఆలోచనను, చెడుతలంపులను మన హృదయంలో పెట్టుకొని పాపహీనమైన బ్రతుకులు బ్రతుకుతూ దేవుణ్ణి అవమానపరుస్తూ దేవుణ్ణి దుఃఖపరిచే వ్యక్తులుగా మనం మారిపోతున్నాము. మారు మనసు పొందిన వ్యక్తులమే, దేవుని సన్నిధానంలో పాటలు పాడే వ్యక్తులమే, దేవుని సన్నిధానంలో వాక్యము చదివే వ్యక్తులమే క్రైస్తవులుగా పిలువబడుతున్నాము. కానీ మన జీవితం అంతా కూడా ఇహలోక ఆశలు, ఇహలోక కోరికలు మనల్ని వెంటాడుతున్నాయి. పేతురు రాసిన పత్రికలో అంటున్నాడు, మన పరువు, మన గమ్యము దేవుడు ఇచ్చినది మనకున్నది. ఒక నిరీక్షణ, ఆ పరలోక రాజ్యంలో ప్రభువుతో సంతోషంగా మనం జీవించాలని ప్రభువు మన ఎదుట అనేక నిబద్ధతలు, అనేక ఆజ్ఞలు, అనేక మార్గాలు మనకు మన ఎదుట ఉంచితే ప్రభువు మాటను లక్ష్య పెట్టకుండా, ప్రభువు ఆజ్ఞలను మనం వినకుండా, ప్రభువు చెప్పిన ఆజ్ఞలు వెంబడి మనం నడవకుండా ఈ లోకములో
మనుష్యులు చూస్తారో చూడరో, కొంతమంది చూసినట్టు నటిస్తారేమని ఆలోచన కలిగి లోకము మాదిరిగా మనం బ్రతికేస్తున్నాము. మన భక్తిని పక్కన పెట్టేస్తున్నాము. ప్రభువు నిన్ను గూర్చి దుఃఖపడుతున్నాడు, నిన్ను గూర్చి బాధపడుతున్నాడు, నిన్ను గూర్చి అలనాడు అనేక మంది యూదా ప్రజలు, ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని మాటను వినకుండా, దేవుని ఆజ్ఞలను గైకొనకుండా దేవుణ్ణి బాధ పెట్టారు, దేవుణ్ణి దుఃఖపరిచారు. ఆ తండ్రైన యెహోవా దేవుడు ఎన్నో మార్లు హెచ్చరించిన, అనేక రకమైన వారిపైన ఎన్నో ప్రవక్తలతో మాట్లాడించినా కూడా వారి జీవితము మార్పు కలిగి జీవించలేదు. ఎంతో మంది ప్రవక్తలు వారి కొరకు ఉపవాసముల నుండి విజ్ఞాపనలు చేశారు. వారి మాదిరిగానే మన బ్రతుకులు కూడా చల్లారిపోతూ భక్తిని చంపేసుకుంటూ ఈ లోక ఆశలు గుండా మనము పరిగెడుతున్నామేమో. నీ భక్తి ధైర్యము పుట్టింపదా? ఆ ప్రశ్న మన జీవితంలో ఎప్పుడు ఉండాలి. అవి మన జీవితంలో ఉండాలి అంటే ఈ లోక మాలిన్యము, ఈ లోక పాపము, ఈ లోక ఆశలను వదిలిపెట్టేసుకుని ప్రభు కొరకు పరిగెత్తే వ్యక్తులుగా ఉండాలా. పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన పరుగుని తుదముట్టించే వ్యక్తిగా ఉన్నాడు, పరుగును కడముట్టించే వ్యక్తికి ఉన్నాడు. పరుగును కడముట్టించి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతానంటున్నాడు. చచ్చిపోయినా పర్వాలేదు, చావైతే లాభం అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా తన తండ్రి ఆజ్ఞలను, తండ్రి మాటలను ఈ లోకంలో అన్ని కూడా నెరవేర్చి సిలువలో ఆయన చనిపోయాడు. తన తండ్రి ఆజ్ఞలను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్నో అవమానాలు పొందాడు, ఎన్నో బాధలను పొందాడు, ఎన్నో శ్రమలను పొందాడు. ఆయన శరీరం అంతా కూడా ఆ కొరడా దెబ్బలతో చించి వేయబడింది. ఆ తలంతా కూడా మూల కిరీటం పెట్టినప్పుడు ఆయన రక్తము చిందించబడింది. ఆయన తండ్రి మాటను నెరవేర్చుట కొరకు, తండ్రి జీవితాన్ని నెరవేర్చుట కొరకు ఆయన ఎన్నో నిందలు, అవమానాలు పొందాడు. ఆయన ఈ లోకంలో ప్రజలు ఆయన్ని అపహాస్యము పాలు చేశారు, ఆయన్ని అవమానపరిచారు, ఆయన ఘోరముగా నిందలు వేసి ఆయన మీద లేనిపోని అబద్ధాలు చెప్పి ఆయన సిలువకు అప్పగించారు. అటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయన కొరకు, ఆయన నామాన్ని సిగ్గుపరచకుండా తండ్రైన దేవుని మాటలు, తండ్రైన దేవుని ఆజ్ఞల కొరకు యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు, నా కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు సిలువలో బలి అయిపోయాడు. సిలువలో త్యాగము చేశాడు, సిలువలో చనిపోయాడు. ఎందుకంటే నేను చేసిన పాపములను బట్టి, నేను చేసిన పాపములను బట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎక్కడా కూడా తండ్రి చిత్తాన్ని, తండ్రికి అవమానకరంగా, తండ్రికి సిగ్గుపరంగా ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు జీవించలేదు. ఈనాడు నేను మీతో ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, తండ్రి చిత్తాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే నెరవేర్చాడో, ఇదే మన భక్తి జీవితము యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్న మనము, ఆ పరిశుద్ధాత్మ దేవుడిని ఆరాధిస్తున్న మనము, మన జీవితాన్ని బట్టి, మనము చేస్తున్న క్రియలను బట్టి, మనము చేస్తున్న పనులను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన చెడు తలంపులను బట్టి అవిధేయులుగా జీవిస్తూ దేవుని యందు అవిధేయులుగా మనము భక్తిని చల్లార్చుకుని ప్రభువుని దుఃఖ పెడుతున్నామేమో, ప్రభువుని బాధ పెడుతున్నామేమో, ప్రభువుని అవమానపరుస్తున్నామేమో. ప్రభువుని సంతోషంగా ఉండజేయవలసిన మనము, ప్రభువుని మహిమపరచవలసిన మనము, ప్రభువుని ఆరాధించవలసిన మనము, మన భక్తిని బట్టి ప్రభువు అవమానపరచబడుతున్నాడేమో, మన మాటలను బట్టి ప్రభువు సిగ్గుపరచబడుతున్నాడేమో, మన క్రియలను బట్టి ప్రభువు ఇంకా సిలువ వేయబడుతున్నాడేమో. అలనాడు ఆ ప్రజలు సిలువ వేశారు. ఇదే మనము మన క్రియలను బట్టి, మన భక్తిని బట్టి మరలా ప్రభువుని సిలువేస్తున్నామేమో, ప్రభువుని సిలువ వేస్తున్నామేమో. మన భక్తి ఏ విధంగా ఉన్నది?
మన భక్తి ఏ విధంగా ఉన్నది? ఇది ఒక ప్రశ్న వేసుకోవాలా. ఇహలోక మాలిన్యము, ఆ పాపములు మనందరి చేరకుండా, ఆ పాపములను మనం అంటుకోకుండా, ఆ పాపము జోలికి మనం వెళ్ళకుండా, ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి, ఈ పరిశుద్ధ వాక్యములో నుండి ప్రభువు చెప్పిన మాటలను మనము ధైర్యముగా భక్తుల మాదిరిగా మనము జీవించలేకపోతున్నామంటే మనలో ప్రభువు లేడు, మనలో ప్రభు శక్తి లేదు, మనలో ప్రభు వెలుగు లేదు కనుక మనం ధైర్యముగా ఉండలేకపోతున్నాము. అలనాడు సముద్రంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభుతో శిష్యులు ఉన్నప్పుడు, అక్కడ పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఆ శిష్యులందరూ కూడా భయపడ్డారు. ఆ శిష్యులందరూ కూడా వణికిపోయారు, వారి విశ్వాసం కోల్పోయారు. ప్రభు ఉండగా నన్ను కాపాడే దేవుడు, మమ్మల్ని రక్షించే దేవుడు ఉన్నాడని ధైర్యంతో వారు జీవిస్తే వారిలో అధైర్యము ఉండకపోవును, వారిలో అవిశ్వాసము ఉండకపోవును. ఇదేనమున నీ జీవితంలో ప్రభు ఉన్నాడా? ప్రభు ఉంటే నీ జీవితము ఎందుకు భక్తిపరుడుగా ఉండలేకపోతున్నావు? లుదియా దైవభక్తి కలిగిన స్త్రీగా మీకు గత వారంలో చూపించాను. దైవభక్తి కలిగిన స్త్రీగా ఏ విధంగా వర్ణించబడింది? ఆమె పౌలు చెప్పిన మాటలను విని, పౌలు చెప్పిన ఆ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాన్ని విని విశ్వాసంతో ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించింది. ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించిన దినము నుండి ఆమె పరిచర్యలో సహకారిగా ఉన్నది, సేవకులను ప్రేమించే కుటుంబముగా ఉన్నది, తన కుటుంబాన్ని రక్షించే వ్యక్తిగా ఉన్నది. దైవభక్తి కలిగిన స్త్రీలుగా ఉండాలన్నా, దైవభక్తి కలిగిన పురుషులుగా మనం ఉండాలన్నా, భక్తి పరులుగా మనం జీవించాలన్నా మన హృదయంలో ప్రభు ఉండాలా. ప్రభు శక్తిని మనము ఆస్వాదించలేకపోతున్నాము, ప్రభువుతో మనం మాట్లాడలేకపోతున్నాము, ప్రభు సన్నిధానంలో మనము ఆరాధించలేకపోతున్నాము కనుక దేవుడు మన జీవితంలో ఉండట్లేదు. దేవుణ్ణి ప్రేమించలేని వ్యక్తులుగా, భ్రష్టులుగా, ఇహలోక ఆలోచనలు కలిగి, ఇహలోక సంపదల కోసము, ఈ లోకంలో డబ్బు కోసము, బంధువుల ప్రేమ కోసము మనము ప్రాకులాడే వ్యక్తులుగా ఉన్నాం. భక్తి జీవితాన్ని సంపేసుకొని సౌందర్యము, అందమైన వ్యక్తులుగా కనపడటం కోసం ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిత్వాన్ని చంపేసుకొని ప్రభు కొరకు జీవించే వ్యక్తులుగా ఉండకుండా ప్రభువుని మనము సిద్ధపరుస్తున్నాము. ధైర్యాన్ని కలిగించే భక్తి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ లోకంలో ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది నిన్ను ఇబ్బంది పెట్టినా, ఎంతమంది నిన్ను ఫోర్స్ చేసినా కూడా నీ భక్తిని వదిలిపెట్టవు. నీ భక్తిని కాపాడుకుంటూ నీవు ఇతరులకు సాక్షిగా ఏ ప్రదేశంలో ఉన్నా నువ్వు నిలబడగలుగుతావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించినప్పుడు మాత్రమే, నీ భక్తి సంపూర్ణముగా ఉన్నప్పుడు మాత్రమే నీవు దేవుని కొరకు సాక్షిగా నిలబడగలుగుతావు. క్రైస్తవ్యం అంటే ఆషామాషి కాదని మరలా చెప్తున్నాను. విశ్వాసమును, నీ భక్తిని ఎల్లప్పుడూ ఒక దగ్గరలో ఏ విధంగా అయితే తూకం వేస్తారో, ఎక్కడైనా తక్కువ అవుతుందేమో, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నామేమో, దేవుణ్ణి సిగ్గుపరుస్తున్నామేమో అని ఎల్లప్పుడూ సరి చేసుకుంటూ ప్రభు చిత్తాన్ని కొరకు కనిపెడుతూ ప్రభువుని మనము క్షమాపణ అడిగే వ్యక్తులుగా మనం ఉండాలా. దేవా, ఈ దినములో నేనేదైనా నీకు విరోధముగా చేశానేమో, నన్ను క్షమించు ప్రభువా. కృతజ్ఞత లేని వ్యక్తులుగా జీవిస్తున్నారు, కృతజ్ఞత భావము లేని వ్యక్తులుగా బ్రతుకుతున్నారు. దేవునికి కృతజ్ఞతగా లేని వ్యక్తులుగా నీవు జీవిస్తే, దేవునికి నీవు తగ్గించుకునే వ్యక్తిగా నీవు లేకపోతే నీ బ్రతుకులు హెచ్చింపబడవు, నీ బ్రతుకులు హెచ్చించబడవు. మూడవదిగా ఆయన సిద్ధానుసారముగా మనము ప్రార్థించే లక్షణము కలిగి జీవించాల. భక్తులుగా జీవించడం అంటే మనము అన్ని వదిలిపెట్టుకొని ప్రభువుతో మనము గడుపుతూ, ప్రభు
ఇచ్చే ఆ వరములు పొందుకుంటూ, ఆ ఫలములు పొందుకుంటూ దేవుని కొరకు మనము నిలబడే వ్యక్తులుగా ఉండాలి. దేవుని సన్నిధానంలో దేవుని కార్యాలను మనము అనుభవించాలి. మనుష్యులుగా ఈ లోకంలో మనము ఎంతో మందితో స్నేహం చేస్తాము, ఎన్నో అవసరాలకు మనల్ని ఉపయోగించుకుంటారు. కానీ నా ప్రభువు ఆయన పనిలో నీవు నమ్మకస్తులుగా ఉంటే నీవు చేసే పనిలో నిన్ను అనేక మందికి మేలుకరముగా ఉంచే దేవుడు. ఆయన చిత్తానుసారముగా మనము ప్రార్థించి ఆయన కొరకు బ్రతికే లక్షణము మనం కలిగి జీవించాలి. ప్రభు చిత్తాన్ని తెలుసుకోవాలి. ప్రభు కొరకు మనము బ్రతికే వ్యక్తులుగా ఉండాలా. పరిశుద్ధాత్మ దేవునితో, పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడాలా. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ఆ వరములను, ఆ తలాంతులను, ఆ ఫలములను మనము ప్రభు కొరకు ఉపయోగించాలి. కొంతమంది వ్యక్తులను మనం చూస్తే దేవుడు అనేకమైన తలాంతులు ఇస్తాడు, దేవుడు అనేకమైన వరములు ఇస్తాడు. కానీ ప్రభు కొరకు ఉపయోగించలేని వ్యక్తులు అనేక మందిని మనం చూస్తాం. ప్రభు ఇచ్చిన తలాంతులను బట్టి నీకు ప్రార్థన వరం ఇచ్చాడా, వాక్యము చెప్పే తలాంత్ ఇచ్చాడా, పాటలు పాడే తలాంత్ ఇచ్చాడా, లేకపోతే కీబోర్డ్ ప్లే చేసే తలాంత్ ఇచ్చాడా, లేకపోతే ప్యాడ్ ప్లే చేసే తలాంత్ నీకు ఇచ్చాడా, పరిచర్యలో చాపలు వేయడము, తుడవడము, ఈ మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ రెడీ చేసే తలాంతులు నీకు ఇచ్చాడా? నమ్మకముగా చెయ్యి, ప్రభు కొరకు నమ్మకముగా చెయ్యి. ఒక దినమున దాని ఫలితము నువ్వు పొందుతావు, దాని ఫలితము నీవు పొందుతావు. ఈ రోజు ఒక చిన్న విత్తనాన్ని మనం భూమిలో పాతితే అది పెరుగుతూ 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 ఒక దినాన మనము తినడానికి ఒక ఫలాన్ని ఇస్తుంది. ప్రభు పరిచర్యలో ప్రభు కొరకు నమ్మకముగా జీవిస్తే, ప్రభు పనిలో ఆయన కొరకు నీవు ఏదైతే చేస్తావో, నీవు కొంచెముగా విత్తుతావా, కొంచెముగా కోసుకుంటావు. నీవు మంచి పనులు చేస్తావా, దేవుడు నీకు మంచి చేస్తాడు. నీవు చెడ్డ పనులు చేస్తే దానికి లెక్క చెప్పవలసిన వ్యక్తిగా నీకుంటావు. ప్రభు పరిచర్యలో నీకు తలాంతులు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభు కొరకు జీవించు. ప్రభు సన్నిధానంలో ఆయన కొరకు నీవు కనిపెట్టి ప్రార్థనలో నీవు నడుస్తూ ప్రభు సన్నిధానంలో నీవు ఉంటే ఒక దినాన్న దేవుడు నిన్ను దీవిస్తాడు. అప్పుడు నీ సాక్ష్యం ఏ విధంగా ఉండాలంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు అంటున్నాడు. ఆయన్ని నీ కాపరిగా, ఆయన్ని నీ తండ్రిగా, ఆయన్ని నీ సేవకుడిగా ఎప్పుడైతే నీ హృదయంలోకి ఆహ్వానిస్తామో, నీ భక్తి జీవితాన్ని కట్టుకుంటూ, నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ, నీ భక్తి జీవితాన్ని ప్రజల్లో ఒక వెలుగుకరముగా నీవు జీవిస్తావో, ప్రజలకు నీవు సాక్షిగా ఎప్పుడైతే జీవిస్తావో, ప్రభువు ఒక దినాన ఆ ఫలితం నీవు పొందుకోవడానికి దావీదు భక్తులు చెప్పిన మాదిరిగానే నా గిన్నె నిండి పొర్లుచున్నదని నీవు దేవుడు నిన్ను దీవించిన కొలది, ఆశీర్వదించిన కొలది నీవు ఇతరులకు సాక్షిగా జీవిస్తావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపుదా. యోబు కోసం మనం ఆలోచన చేశాము. యోబు కోసము గత దినాల్లో మీకు చెప్పాను, యోసేపు కోసం మీకు చెప్పాను. భక్తుల మాదిరి జీవితము అనేక మార్లు మీ ఎదుట ఉంచాను. ఎందుకు వారు భక్తి పరులుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డారంటే, ప్రభువుని విడిచిపెట్టలేదు, ప్రభు ప్రేమను విడిచిపెట్టలేదు, ప్రభువుని ఆరాధించడం విడిచిపెట్టలేదు, ప్రభువుని ఏ క్షణమందైనా కూడా వారు వదిలిపెట్టలేదు. అంత మాత్రమే కాదు, ప్రభువు వారిని కూడా విడిచిపెట్టలేదు. కనుక వారు భక్తిపరులుగా, ప్రవక్తలుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. నీవు చేసే భక్తి ప్రభువుకి ఇష్టమైనదిగా ఉండాలా.
నీవు మాట్లాడే మాటలు ప్రభుకి సంపూర్ణమైన మాటలుగా ఉండాలా. నీ మాటలను బట్టి ఇతరులు మార్చబడాలా. నీవు మాటలు, నీ ప్రార్థన, నీవు చెప్పే వాక్యాన్ని బట్టి ఇతరుల మనస్సును కరిగించే మాటలుగా నీవు ఉండాలా. దేవుని కొరకు నీవు సాక్షిగా బ్రతికి దేవుని కొరకు అనేక మంది వ్యక్తులను భక్తులుగా మార్చే ఆ బాధ్యత దేవుడు నీ ఎదుట ఉంచాడు. అనేక మంది వ్యక్తులను భక్తి పరులుగా తీర్చిదిద్దడానికి దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు. దేవుడు నీకు తన ఉచితమైన కృపనిచ్చి నిన్ను లోకములో వెలుగుకరముగా అనేక మందిని వెలిగించడానికి ప్రభువు నిన్ను వాడుకుంటున్నాడు, నిలబెట్టుకుంటున్నాడు. మన భక్తిని బట్టి, మనము చేసే ప్రార్థనను బట్టి, మన వాక్యాన్ని బట్టి ప్రభువుని మనము ఇతరులకు పరిచయం చేసే వ్యక్తులుగా ఉండాలా. ప్రభువుని కనపరచాలా. ఒక విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పగలుగుతాను. ఈ నా కుమారుడు, నా కుమారుడు, నా సాక్షి, నా మహిమను చూపే కుమారుడు, నా శక్తిని మీకు కనపరిచే కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు ఏ తేజస్సు అయితే కలిగి ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభువు తన ముఖములో ఏ సంపూర్ణమైన అందమైన ఆ మనస్సు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు కలిగిన మనస్సు మనము స్వీకరించి మన ముఖములో ఆ క్రీస్తు తేజస్సు కనిపించాలా. మన ముఖములో ఆ క్రీస్తు ప్రేమ కనిపించాలా. మన ముఖములో ఆ క్రీస్తు స్వార్థను ప్రకటించే వ్యక్తులుగా మనం ఉండాలా. మన భక్తిని బట్టి, మనం చూపుతున్న విధేయతను బట్టి దేవుడు దీవిస్తాడని చెప్తున్నాను. నీవు చూసే విధేయతను బట్టి, నీవు చూపించే విధేయతను బట్టి ప్రభువు మనల్ని హెచ్చిస్తాడు. ఇదేనమున క్రైస్తవ సంఘాలలో అనేక మంది ఆశీర్వాదాలకు లేకపోతే స్వస్థతల కోసము పరిగెడుతున్నారు. వారి పాప జీవితాన్ని కప్పిపుచ్చుకొని పాపంలో కొనసాగుతూ ఇంకను పాపమును వారి ఆస్వాదిస్తూ ఆశీర్వాదాల కోసము, స్వస్థతల కోసము పరిగెడుతున్నారు. కానీ ఇప్పటికైనా సత్యమైన వాక్యాన్ని మనము తెలుసుకొని ఆ పాప జీవితాన్ని వదిలిపెట్టేసి ఆ నిత్య నరకములో మనము గెలవకుండా ఏదైనా ప్రభువుని అంగీకరించి మారు మనస్సు కలిగి ప్రభువుని ప్రేమిస్తూ భక్తి పరులుగా ఉండడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. ఇదేనమున ఇంకా ఎవరైతే మారు మనస్సు పొందలేదో, రక్షణ అనుభవం లేదో, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించుకోలేదో, ఇది నమున ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి నీ భక్తిని బట్టి ప్రభు సంతోషపరచాలా. ఈ లోకంలో ఎన్నో సంపాదించుకుని ఉంటావు, ఎన్నో ఆశలు ఉన్నా పరిగెత్తి ఉంటావు. కానీ నీవు చేసే భక్తి ద్వారా ఒక దేవుణ్ణి సంతోషపరుస్తున్నావు. నీవు చేసే భక్తిని బట్టి నీ మధ్యలో ఉన్న విశ్వాసులను సంతోష పెడుతున్నావు. నీవు చేసే భక్తిని బట్టి నీ కుటుంబాన్ని సంతోష పెడుతున్నావు. నీవు చేసే భక్తిని బట్టి నీ బంధువులు, నీ ఆత్మీయులు, నీ రక్త సంబంధులు కూడా సంతోషముగా ఉంటారు. ఏ విధంగా అంటే నీవు రక్షణ ఎప్పుడైతే చేత పట్టుకుని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని మధ్యలో దేవునితో సహవాసం చేస్తూ నీవు జీవిస్తావు, నీ నడవడిక మార్చబడుతుంది, నీ స్థితిగతులు మార్చబడతాయి, నీ పద్ధతులు మార్చబడతాయి, అన్ని మార్చబడి ప్రభు కొరకు జీవిస్తావు. నీవు మాట్లాడే విధానం మారిపోతుంది. నీవు చూపించే నడవడిక ప్రభువుని గురించి మాట్లాడే వ్యక్తిగా ఉంటావు. ఎప్పుడైతే నీ భక్తి సరిగా ఉంటుందో నిన్ను చూసి నీ కుటుంబం అంతా కూడా మార్చబడుతుంది. ఒక తాగుబోతుని చూసి మనకు భయం వేస్తుంది. వాడి దగ్గరికి వెళ్ళాలంటే మనం భయపడతాం. ఎందుకంటే వాడు ఏమంటాడో, వాడి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో, వాడు మనం కొడతాడో తిడతాడో అని తాగుబోతుడు చూస్తే మనం దగ్గరికి వెళ్ళాం. అలాగే ఒక పిచ్చోడిని గడ్డం బాగా పెంచుకుని చిరిగిపోయిన బట్టలు వేసుకుని అలా ఉన్న వ్యక్తుల దగ్గరికి మనము వెళ్ళడానికి భయపడతాం. ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయి ఎవరి మీద గిరేస్తాడో తెలియక. కానీ క్రైస్తవులుగా
దేవుని భక్తిని పొందుకున్న నీవు, దేవుని భక్తిని కనపరుస్తూ జీవిస్తున్న నీవు, నీ మాదిరి ఇతరులకు సాక్షాత్ము, నీ జీవితము ఇతరులకు సాక్షాత్ము, నీ బ్రతుకు అనేక మందికి ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఫలానా నా కుమారుడు ఎన్నో సంవత్సరాలుగా చూశారు వారి జీవితాన్ని, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడండి. భక్తి జీవితాన్ని విడిచిపెట్టడానికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడండి. ఈ లోక ఆచారాలను ఎక్కడ కూడా చోటుపడండి. ఫోన్లతో సినిమాలను చూస్తూ, ఈ లోక ముచ్చట్లను ప్రేమిస్తూ, మనుషులు చెప్పే మాటలను వింటూ సమయాన్ని గడిపేస్తున్నాం. సమయాన్ని దేవుని సన్నిధానంలో దేవునితో గడపవలసిన మనము ఈ లోకంలో మనకు ఒక పరికరం ద్వారా, ఆ ఫోన్ ద్వారా మన సమయాన్ని సాతాను దొంగిలించేస్తున్నాడు. ఆ టీవీ ద్వారా, ఆ సినిమాల ద్వారా, ఆ టైం పాస్ కి ఎంటర్టైన్మెంట్ ద్వారా మన జీవితాన్ని సాతాను దొంగిలిస్తున్నాడు. అలనాడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలను ఏ విధంగా అయితే సాతాను మోసపరిచాడో, దేవుడు చెప్పిన మాటలను, ఆదాము చెప్పిన మాటలను విని అవ్వ ఆ సర్పము ద్వారా, ఆ సాతాను ద్వారా ఏ విధంగా అయితే సాతాను మాటలకు పడిపోయిందో, మన జీవితంలో ఈ అనేక రకమైన వాటికి మనం సమయాన్ని ఇస్తూ సాతానుకు మనము అవకాశం ఇస్తున్నాము. మన భక్తిని క్రమేపీ పెరగకుండా సాతాను సమయాన్ని తగ్గిస్తూ మన జీవితంలో భక్తిని నిలబెట్టుకోలేకుండా సాతాను మనల్ని గర్జించు సింహం వలె ఎల్లప్పుడూ మన ముందు నిలబడుతున్నాడు. ఏదైనా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలా, నీవు చేసే భక్తి నీవు దేవుడిని చూసిన వ్యక్తివి కనుక, దేవుని ఆరాధించిన వ్యక్తివి కనుక నీవు మేలు చేసే వ్యక్తిగా ఉండాలా, నీవు ఇతరులకు సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలా, ఇతరులను అభివృద్ధిలో నడిపించే వ్యక్తిగా ఉండాలా, ఇతరులకు నీవు చేతనైతే మేలు చేయడానికి ప్రయత్నించాలి. ఇతరులు నిన్ను తిట్టుకునేలాగా, ఇతరులకు నీవు బాధకారులుగా ఉండే వ్యక్తిగా ఉండొద్దు. ఇదేనా మన ప్రభువు మాటల ద్వారా, దేవుని వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నా. మేలు చేయుట, దిక్కులేని వారిని, అనాథలను, విధవరాండలకు, తిండి లేని వారికి ఎవరికైతే మనము సహాయం చేస్తున్నామో ప్రభువు చూస్తున్నాడు. అటువంటి వారికి సహాయము చేయటం, అటువంటి వారి ఆపదల్లో, వారి ఇబ్బందుల్లో మనము వారిని బలపరచటము, వారికి అవసరమైనది ఇచ్చుట దేవునికి ఇష్టమైన యాగము. దేవునికి ఇష్టమైన యాగము. ఎవరైతే దేవుణ్ణి చూస్తారో, దేవుణ్ణి చూసిన వ్యక్తులు, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులు మేలు చేయడానికి ఇష్టపడతారు. దేవుడు తన హృదయంలో ఉంటే ఇతరులకు మేలు చేయడానికి ఇష్టపడతారు. కీడు చేసే వ్యక్తులు దేవుని సంబంధులు కాదు. ఎవరైతే కీడు చేయడానికి ప్రయత్నిస్తారో, ఎవరైతే ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారో, ఎవరైతే పరిచర్యలను ఆటంకపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, సేవకుల కుటుంబాల మీద సేవకుల పరిచర్యను ఆపాలని లేనిపోని నిందలు వేస్తూ అవమానాలను, లేనిపోని మాటలను చేస్తూ ఉంటారో, వారు దేవుని సంబంధులు కాదు. ఒక దినాన దేవుని ఉగ్రతకు బలైపోతారు. బైబిల్ గ్రంథంలో దేవుని మాటలను లక్ష్య పెట్టకుండా ప్రవక్తలు చెప్పిన మాటలకు వ్యతిరేకంగా చేస్తే వారు ఉగ్రతకు పాలైపోయారు, శాపాన్ని పొందుకున్నారు. వారి పాపమే వారికి శాపమైంది. ఆ శాపము ద్వారా వారి తరతరాలు శాపాన్ని అనుభవిస్తూ వస్తున్నారు. ఈ పరిశుద్ధ గ్రంథమైన వాక్యాన్ని మనము సంపూర్ణముగా నెరవేరుస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, మన భక్తి జీవితంలో ఎంతో శ్రద్ధగా ఉంటూ, ఇంకా ప్రభు కొరకు మనము ఒక సాక్షులుగా నిలబడాలా, ఒక స్థిరత్వం కలిగి మనము ప్రభు సన్నిధానంలో ఉండాలి. కొంతమంది మనము వ్యక్తులను మనము చూస్తే మందిరాలకు వెళ్ళలేని సమయాన్ని కూడా వారు
వదిలిపెట్టేస్తారు. ఆదివారము లేకపోతే ఉపవాస ప్రార్థనలు, శుక్రవారం దినమున మందిరానికి వెళ్లకుండా సమయాన్ని వదిలిపెట్టే వ్యక్తులు ఉన్నారు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే, దేవుడు నిన్ను రక్షిస్తున్నాడంటే, దేవుడు నీకు ఒక మరొక నూతన దినమిస్తున్నాడంటే నీవు ప్రభువు నమ్మిన వ్యక్తి కనుక ఇంకా ప్రభు సన్నిధానంలో నీవు దీవెనలు పొందుకోవాలా, ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు నిన్ను ఇంకా ముందుకు నడిపిస్తున్నాడు. అనేక మంది అనేక హార్ట్ అటాక్ ద్వారా, అనారోగ్యాల ద్వారా అనేక మంది అటమరణం చెందుతున్నారు, యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు. కానీ ప్రభు మనకి తన కృప ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. ప్రభు మనల్ని ప్రేమిస్తూ మన తల్లిదండ్రులు చేసే ప్రార్థన, మన సేవకులు చేసే విజ్ఞాపన, మన విజ్ఞాపనకర్తలు చేసే విజ్ఞాపనను బట్టి ప్రభువు నిన్ను నన్ను సంఘ బిడ్డలను యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి బిడ్డలను కూడా కాపాడుతున్నాడు. దీని వెనక ప్రార్థన శక్తి, దీని వెనక ప్రభుకి విజ్ఞాపన, దీని వెనక అనేక మంది భక్తుల ప్రార్థన ఉన్నది కనుక ప్రభువు ముందుకు తీసుకువెళ్తున్నాడు. నిన్ను ముందుకు నడిపించాలంటే నీ జీవితంలో ఆదివారం దినమున, శుక్రవారం దినమున, ఉపవాస ప్రార్థన దినమున అన్ని కూడా ప్రభు సన్నిధానంలో ఉంటే నీ అవసరతలన్నీ తీర్చే దేవుడు, నీవు ఊహించు వాటికంటే అత్యధికంగా మేలు చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు నీకు ఉన్నాడు. నీ భక్తి కాపాడుకుంటూ, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ప్రభు కొరకు జీవిస్తూ, ప్రభు సన్నిధిలో ఒక మెరుగుకరముగా లోకంలో, సమాజంలో ప్రభువు సాక్షిగా ఉంటూ, ఇంకను అటువంటి జీవితాన్ని ప్రభు కొరకు మనం వెలిగించే బిడ్డలుగా ఉంటూ అటువంటి సహాయాన్ని యేసుక్రీస్తు ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. కృపగలిగిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు నీ సన్నిధానంలో నీ వాక్యాన్ని ధ్యానించాము తండ్రి. మా భక్తి జీవితము ధైర్యము పుట్టింపదా, నీ భక్తి ధైర్యము పుట్టింపదా. భక్తుల మాదిరిగా మేము త్యాగము చేయలేకపోతున్నామేమో. ప్రభువు హృదయాన్ని కలిగి, ప్రభువు మనస్సు కలిగి, ప్రభువు పోలిక చొప్పున మేము నడవలేకపోతున్నామేమో. యేసయ్యా, మమ్మల్ని క్షమించండి దేవా. మా భక్తి జీవితాన్ని ఇదేనో సరి చేసుకుంటున్నాం తండ్రి. దేవా, నీ కుడి పక్కన 1000 మంది పడినా, నీ ఎడమ పక్కన 10,000 మంది పడిపోయినా, కూలిపోయినా నీకు ఏ అభయము రాదంటున్నా. అటువంటి దేవుడిని మేము ఆరాధిస్తున్నాం, అటువంటి దేవుడిని మేము పూజిస్తున్నాం. కానీ మా భక్తిలో సంపూర్ణత లేదు, మా భక్తిలో నీకు ఇష్టముగా చేయలేని వ్యక్తులుగా ఉన్నామేమో. దయతో మమ్మల్ని క్షమించండి దేవా. ఎన్ని దినములు గత కాలం అంతా కూడా మా జీవితంలో మీకు చేదైన వేళ్ళు ఏవైతే ఉన్నావో, మిమ్మల్ని అవమానపరిచే భక్తి జీవితాన్ని మేము కనపరిచామేమో. మీ నామాన్ని అవమానపరిచే జీవితము బ్రతుకులు మేము బ్రతికామేమో. ఈ దినమున నీ సన్నిధానంలో దేవా మమ్మలను క్షమించండి. నీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి. మా భక్తి జీవితాన్ని ఈ దినం నుండి నీ కొరకు బ్రతకాలని ఒక తీర్మానం తీసుకుంటున్నాం తండ్రి. మా భక్తి జీవితాన్ని లోకంలో అనేక మందికి సాక్షులుగా ఉండడానికి, అనేక మందిని వెలుగులో నడిపించడానికి, అనేక మందికి సహాయం చేయడానికి మమ్మలను బలపరిచిన దేవానికి స్తోత్రాలు.